అన్న కంటెంట్ వాడుకోవడం అమ్మా అమ్మా ఒకసారి ఏం జరిగింది ఏం జరిగింది చెప్పన్నా. మాది 107 BL దిల్షునా డిపో విద్యానగర్ బస్ స్టాప్ లో మేము బస్ ఆపుకుని ప్యాసింజర్లు రిసీవ్ చేసుకున్నాము. టర్నింగ్ పాయింట్ ఉంది కదండి ఇక్కడ, ఆమె అక్కడ స్లో అవుతుంది, కొంచెం ముందుకు పోయినాక ఆపి తీసుకున్నాం అన్నట్టుగా మేము ఆమె కోసం బస్ ఆపడానికి డ్రైవర్ ప్రయత్నిస్తున్నాం. అంతట్లోపటే వెనకాల నుంచి ఒక బాటిల్ తీసుకొని వెనకాల పగలగొట్టేసి బీర్ బాటిల్ పగలగొట్టేసింది. చూసిన విట్నెస్ కూడా ఉన్నారు. నేను టిమ్ము వేరే వాళ్ళకి హ్యాండిల్ చేసి అన్న కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా. ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది, ప్యాసింజర్లకు కూడా అంత తల నిండా అన్ని గ్లాస్ పట్టుకున్నా. మా ఇద్దరి మధ్యన నాకు వదిలే బిడ్డ అంటే, చూడు పెద్దమ్మా నువ్వు కూసో, నువ్వు మా తల్లి లేకున్నావు, నువ్వు కూర్చోనేమని కూర్చోబెట్టినా. అంతా తింటలేదు, చేతులు కట్టేసిన. ఆమెనైతే ఒక దెబ్బ కొట్టలేదు సార్, చేతులు కట్టేసి కూర్చోబెట్టినాక హాఫ్ అన్ అవర్ కి ఇప్పేసుకుంది. మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆగు పెద్దమ్మా, మీ వాళ్ళని ఉంటే నాకు ఫోన్ చేసి పిలిపిస్తా. డ్రైవర్ కి లాస్, ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు అంటే నేను తాగినా నాకు కొట్టేసిన అంటే ఆమెను ఒప్పుకుంటుంది, నేను కొట్టేసినాను ఒప్పుకుంటుంది. ఆ తర్వాత బ్యాగ్ లా పాము తీసినా మీరు వేసింది సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ పరారు, నేను ఒక్కదానా మనం పట్టుకున్నా, పాము వెళ్ళిపోయింది ఇట్లా పాము మీరు వేసింది. కాకపోతే ఫిట్నెస్ చూడండి, వీళ్ళు ఉరికిరు, డ్రైవర్ ఉరికిరు, అందరూ అయినా నేను చెక్ చేస్తున్నాను. ఏం చెప్తుంది, నేను పాములు ఆడించుకునేటామను, మీరు బస్సు ఆపలేదు, నేను అందుకే మీ అద్దం బలగొట్టినా అంటుంది. మేము ముందుకొచ్చి స్లో చేసినాం, అక్కడ ఐరన్ ఉంది కదా, ఆమెను అడగండి మీరు చెప్తుంది. మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ బీర్ బాటిల్ తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది. నాకేం అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది, నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలే. ఇక ఈమె పక్కన కొట్టిందనేసి ఈమె ఆమెను ఆపినందుకు ఈమె మీదకి పావించింది. ఇప్పుడు డ్రైవర్ కి ఇప్పుడు 6,000 7,000 వేస్తారు, మళ్ళీ డిపోస్ పేరు పెడతారు. మాకు ఇప్పుడు 8:30కి వెళ్లాల్సిన డిపో బస్సు ఈ జామ్ వల్ల, ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు. మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్. ఒక్కరు కొట్టి చంపుతున్నారు, ఇప్పుడు పాములు వదులుతున్నారు, రేపు ముఖం మీద యాసిడ్ కూడా పోస్తారు. మేము ఎట్లా డ్యూటీ చేయాలి సార్ చెప్పండి. ఇప్పుడైతే వీళ్ళందరూ చూసిరు, పాము ఇసిరింది అయితే అందరు చూసిరు. ఇప్పుడు అది ఒక విష సర్పం, నాకేమన్నా అవుతుంది, రెస్పాన్సిబిలిటీ ఎవరు సార్ చెప్పండి.